మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. వరి సాగు విషయంలో రైతాంగానికి ప్రధానంగా ఏర్పడుతున్న సమస్య గట్లు చెక్కుడు, అదే దక్షిణ తెలంగాణ ప్రాంతంలో వరాలు వేసుడు, అదేవిధంగా ఒడ్లు చెక్కుడు అంటారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వరాలు వేయడం మాత్రం ఒక తీవ్ర సమస్యగా ఉంది. లేబర్ కొరత కారణంగా రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో దీన్ని జయించడానికైతే సూర్యాపేట జిల్లా పెన్పాడు మండలం నారాయణగూడెం గ్రామానికి చెందిన కన్నబైన సైదు అనే రైతు అయితే ఒక ఒడ్లు చెక్కే మిషన్, ట్రాక్టర్ అనుసంధానిత వరాలు వేసే మిషన్ అయితే తీసుకొచ్చాడు. ఇది సులువుగా పనిచేస్తుంది. ఒక మనిషి ఒక రోజు మొత్తం చేసే పని కాకుండా ఒక రోజులో దాదాపు 10 నుంచి 15 ఎకరాల పొలానికి వరాలు వేస్తూ అలవోకగా రైతుల శ్రమను మిగిలిస్తూ ఉంది. సో ఈ మిషన్ ఎక్కడ తెచ్చారు, ఎలా పనిచేస్తుంది, రోజు ఎన్ని ఎకరాల వరకు తీయొచ్చు అనే విషయాలు కూడా రైతు మనతో పాటు సైదులు ఉన్నారు, వారితో తెలుసుకుందాం. నమస్తే సైదులు గారు, ఎక్కడ తెచ్చారు ఈ మిషన్? ఫస్ట్ మీరు ఎట్లా తెలుసుకున్నారు దీని గురించి? సూర్యాపేటలో తీసుకున్నాం. సూర్యాపేట తీసుకుంటే రోజు 15 ఎకరాల పెట్టచ్చు. మంచిగా నడుస్తుంది. ఇప్పుడు వేరుకైతే ఇబ్బంది ఏం లేదు. అది ఎట్లా తెలుసుకున్నారు అసలు? ఫస్ట్ ఒక మిషన్ ఉందని యూట్యూబ్లో చూసి తీసినాం. చూసి కావాలన్నట్టుగా ఇబ్బంది అవుతుందని తీసినాం. ఎట్లా నడుస్తుంది ఇది? ఎట్లా నడుస్తుంది? దీని మెయింటెనెన్స్ ఏంది? పీటీఓ ద్వారా డబల్ డిస్ట్రిబ్యూటర్ ఉండాలి. పీటీఓ ద్వారా నడుస్తుంది. ఎంత కాస్ట్ అయింది ఇది? 2 లక్షలు అయింది. ఇప్పుడు మీ పొలం వరకే తీసుకుంటారా, మీరు కిరాయిలకు కూడా పోతారా? కిరాయిలకు పోతే ఎకరానికి ఎంత ఛార్జ్ చేస్తారు? ఎకరానికి 800 తీసుకుంటాం. 800. ఎకరానికి 800 తీసుకుంటాం. నీకు డీజిల్ ఎంత ఖర్చు అవుతుంది ఎకరానికి? డీజిల్ వచ్చి అంటే మనం అంత మరి 3 లీటర్లు వేస్తాం. 3 లీటర్లు తాగుతాం. 500 మిగులుతాయి ఎకరానికి. 500 మిగులుతాయి. ఎట్లా ఉంది అంటే మామూలుగా వరాలు మనుషులతో తీసేదానికి మిషన్తో పెట్టడానికి ఎట్లా ఉంది పని సౌకర్యం? రోజు 10 ఎకరాలంటే 10 మంది చేసే పని ఒకటే మిషన్ చేస్తుంది కదా, దానివల్ల మనకు సేఫ్ అవుతుంది కదా. దీంతో మిషన్తో మంచిది కదా. మనుషులు ఏడ దొరుకుతారు? ఇప్పుడు మనుషులు దొరకట్లేదు. మిషన్తో సేఫ్ అని మిషన్ తీసుకున్నాను. దీనికి ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుందా? అంటే ఏమైనా ఇందులో ఎక్కువ రిపేర్లు చేయడం కానీ? మెయింటెనెన్స్ అంటే గిట్నే మామూలుగా చిన్న రిపేర్లు ఉంటూనే ఉంటాయి. గిట్నే క్లాతులు పడడం చిన్న ఉంటాయి, పెద్దగా అయితే ఉండవు, మామూలుగా ఉంటాయి. అంటే దీని ద్వారా కేవలం ఆయిల్ ప్రెషర్ ద్వారానే పనిచేస్తుంది. ఆయిల్ ప్రెషర్ ద్వారా పనిచేస్తుంది. ఆయిల్ ప్రెషర్ ద్వారా వరాన్ని వచ్చుద్ది అన్నట్టు. వచ్చి నీకు వరాన్ని నీట్గా పెడుద్ది. ఆయిల్ ప్రెషర్ పీటీఓ ద్వారా. ఈసారి ఎన్ని ఎకరాలు వేసాం? ఎన్ని ఎకరాల వరాలు తీసినాం దీంతో? ఇప్పుడు ఒక 50 ఎకరాలు తీసిన. 50 ఎకరాలు అయిపోయింది అనుకో రాజు. అంటే కష్టతరంగా ఎవరైనా మామూలు ట్రాక్టర్ తోలొచ్చిన వాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు దీన్ని? ఎవరైనా పెట్టుకోవచ్చు. ట్రాక్టర్ తోలొచ్చిన వాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు. అంటే ఎంత హెచ్పీ ట్రాక్టర్ ఉండాలి ఇది పని చేయాలంటే? 42 42 సరిపోద్ది. 42 అయితే సరిపోద్ది. హెచ్పీలో 42 వరకు సరిపోద్ది. మొత్తంగా దాదాపు 10 మంది చేసే పనిని ఒకే రోజులో ఈ మిషన్ ద్వారా వరాలు గట్లు అయితే వేయచ్చు. సో మా రైతాంగానికి అయితే చాలా సౌకర్యవంతంగా ఉంటుందని కూడా సైదులు చెప్తా ఉన్నారు. మరోవైపు రైతులు ఉన్నారు. రాధాకృష్ణారెడ్డి గారని నారాయణగూడెం చెందిన రైతున్నాడు. ఈయన ఈసారి దాదాపు 22 ఎకరాలకు పైగా ఇదే మిషన్తో వరాలు వేయించడం జరిగింది. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అసలు గతంలో ఆయన ఎటువంటి ఇబ్బందులు పడేవారు, ఇప్పుడు ఎలా ఉందో విషయం తెలుసుకుందాం. చెప్పండి, అసలు గతంలో మీరు ఎట్లా చేసేవారు వరాలు? గతంలో అంటే ఒక 5, 6, 8 మంది వస్తే రోజు ఒక 7-8 ఎకరాలు పెట్టేది. ఇప్పుడు ఏడ చూసినా కూడా ఎవరిని బదిలాడినా కూడా వరాలకు వచ్చే పరిస్థితి లేదు. దానికి ప్రత్యామ్నాయంగా మనం మిషన్ అందుబాటులోకి వచ్చిందని తెలిసింది. ఈ అందుబాటులోకి వచ్చిందని తెలిసినాక తీసుకొని సైదుల దగ్గరికి పోయి అడిగి తీసుకొని ఒక రోజులో వచ్చి 7-8 నుంచి 10-12 ఎకరాలు 15 ఎకరాలు కూడా పెట్టడం జరుగుతుంది. అంటే మనుషులు తీసిన దానికి ఈ మిషన్ పెట్టిన దానికి ఎట్లా తేడా గమనించారా? మనుషులం అంటే మనం పైగా వేసుకుంటూ పోతాం. దీనికి రోలర్ వస్తుంది, సైడ్ రోలర్ ప్రెస్ చేసుకుంటూ మట్టి వేసుకుంటూ కావాల్సినంత విడతలా పెట్టుకుంటూ పోతుంది. మనుషులు ఏమంటే గుత్తకిచ్చినాం అనుకో పైన వేసుకుంటూ పోతారు. ఈ నంగి మేము ఎందుకు వేయాలి, గండి మేము ఎందుకు వేయాలి అంటారు. ఇప్పుడు ఇది అట్లా కాదు కదా. టోటల్ కంప్లీట్గా మనం కొంచెం ఎడల్పు వస్తే సరిపోద్ది అంటే ఎడ్జి వెడల్పు మందంగా కూడా వస్తుంది. ఈసారి ఎన్ని ఎకరాలు చేయించారు మీరు మొత్తము? ఇప్పుడు ఎంత ఛార్జ్ చేశారు? మనం ఒక 20 ఎకరాలు ఇప్పుడు ప్రజెంట్ చేయించినాము. ఇంకా అది ఇంకా మనకు
ఇప్పుడు ఆయనకి ఇచ్చిన ఆయన కూడా మళ్ళీ నా పొలం ఉందని తీసుకుపోయి మధ్యలో మనకు అందుబాటులో లేక కొంత తీపియలేదు, అంతవరకు అయితే చేయించినాం. అంటే రైతులు మామూలుగా ఈ మిషన్తోనైతే సరిగా వస్తుందా అని ఒక అపోహ ఉంది. ఆ రైతులకు మీరేం సలహా ఇస్తారు? దీన్ని మిషన్తో వరాలు తీస్తే బాగలేదు అనుకునే రైతులకు మీరేం సలహా ఇస్తారు? ఇప్పుడు మేము పెట్టినవి చూపించినాం మీకు, ఇది అందుబాటులో లేనప్పుడు ఇది పెట్టింది చూసిర్రు. ఇప్పుడు ఇదంతా నున్నగా దీంతో కాకపోతే మూలల ట్రాక్టర్ మందం మనకు కొంచెం ఒక దగ్గర రాదు అంతే, రెండో వైపు వస్తుంది. ఒకవైపు రైట్ సైడ్ వైపు రాదు, రెండు లెఫ్ట్ సైడ్ వైపు రాదు, రైట్ సైడ్ వైపు వస్తుంది. మంచిగానే ఉంటుంది. అంటే మిగతా రైతులు కూడా దీన్ని చేసుకోవచ్చా? పక్కా చేసుకోవచ్చు. ఇంకా ఇంతకంటే బెటర్ ఆప్షన్ ఏముంటుంది? రోజులో ఒక 10 ఎకరాలు రైతు ఉండనుకోరి ఒక రోజులో వరాలు పెట్టుకుంటాడు. ఇవాళ ఉమ్మడి కుటుంబాలు కాదుగా, ఒంటరి వ్యవసాయాలకు ఖచ్చితంగా ఒక రోజు పని చేసుకుని టెక్నాలజీ తోటి ముందుకు వెళ్ళిపోవచ్చు. గతంలో మనుషులతో నించాలంటే ఎటువంటి ఇబ్బందులు పడేవారు, ఇప్పుడు ఎట్లా? ఇక మనుషులంటే ఉదయం లేచిపోయి ఒకసారి పిలిచి వస్తుర్రా అంటే మళ్ళీ 8:30 9 అయినాక మళ్ళీ ఒకసారి పోయి తీసుకొని వచ్చి వాడు మళ్ళీ వచ్చినోడు రేపు పని ఉంది రాను అని, సాయంత్రం మందు ఖర్చు అని అయ్యని ఇవని 100 రకాల శ్రమలు ఉంటాయి దాంట్లో. రేపు వస్తాడో రాడో తెలియదు. ఇది అట్లా కాదు కదా, యంత్రం పెరుగుతుందంటే ఆల్రెడీ పెరుగుతుంది. ఇప్పుడు కొత్త మిషన్లు కనుక ఒకప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉందో ఇది కూడా అంతే మనం అలవాటు పడాలి అంతే. ఇక ఎక్కడ దొరుకుతాయండి, ఎక్కడ తీసుకొచ్చారు మీరు? ఇది మామూలుగా సైజులకు మీడియేషన్ చేసింది కూడా, అంటే ఇప్పించింది కూడా నేనే, సోలిస్ ట్రాక్టర్ సంగీత్ రెడ్డి అని ఆయన దగ్గర నుంచి వానాస్తవంగా కూడా దీన్ని 2 years క్రితం కొన్నాడట. ఇట్లా సంగతి ఉన్నది, కొంచెం మనకు ఏదో బంధువులు కూడా అవుతాడని ఇట్లా ఉన్నది బాగుంటే సైజులు నడుపుతామంటే సైజులు కూడా ముందుకు వచ్చి నడపడం జరిగింది. మంచిగానే ఉంది. రైతులందరూ మాత్రం హ్యాపీగా దీన్ని కొనుగోలు. ఇప్పటి వరకు ఒక 8-10 మంది 50-60 ఎకరాల వరకు పెట్టిన ఆయన కూడా ఎవరైనా మంచిగానే ఉంది అంటారు. మనకు అది ఓపెన్గా కానొచ్చేదే కదా. ఇది గట్లు చెక్కే మిషన్ అయితే ఇదైతే ప్రస్తుతానికి ఇది తెచ్చుకొచ్చాము. అది అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంది. గతంలో మనుషులతో లేబర్ రావాలంటే వాళ్ళతో తీవ్రంగా ఇబ్బంది పడాము. వాళ్ళు పొలంలోకి వచ్చేంత వరకు కూడా ఒక టెన్షన్ నెలకొనేది. ప్రస్తుతం ఈ మిషన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎటువంటి మనిషి లేకుండానే కేవలం 2-3 గంటల్లోనే ఒక 4-5 ఎకరాలు అలవకగా ఈ గట్లు అయితే వేస్తుంది. ప్రస్తుతం ఇదే సౌకర్యంగా ఉంది. మిగతా రైతులు ఇది కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు, అది దీంతో అద్దెకు తీసుకునే వాళ్ళు కూడా మంచిగా ఏదైతే ఎటువంటి టెన్షన్ లేకుండా దీన్ని తీసుకోవచ్చు అని కూడా రైతులు కూడా సలహా ఇస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా చూసుకుంటే యాంత్రీకరణ అనేది వ్యవసాయంలో నిత్యం అయిపోయింది. సో ఇటువంటి యాంత్రీకరణను వ్యవసాయంలో భాగస్వామ్యం చేసుకున్న రైతులైతే సక్సెస్ఫుల్గా తమ సాగులో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది.